కుటుంబం మొత్తానికి అంటే ఫ్యామిలీ మొత్తానికి అవసరమైనటువంటి అనేక అద్భుతమైన చక్కని ముఖ్యమైన ఆరోగ్య విషయాల్ని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఫ్యామిలీ మొత్తానికి అవసరమైన చక్కని విషయాలు మనం తెలుసుకుంటున్నాం. చాలామంది ఈ రోజుల్లో మౌత్ వాష్ వాడుతున్నారు. దీన్ని సూపర్ బజార్ నుంచి వీటిని తెచ్చుకొని దీన్ని రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. మామూలుగా నోరు శుభ్రంగా ఉండటం కోసం, దంత సంరక్షణ కోసం, నోటి దుర్వాసన నుంచి బయటపడటం కోసం చాలామంది ఈ మౌత్ వాష్ని వాడుతున్నారు. దీన్ని తప్పు అని చెప్పట్లేదు, కానీ దీని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే హెర్బల్ మౌత్ వాష్లు కూడా ఉంటున్నాయి. అయితే ఇది ద్రవ రూపంలో ఉండేటటువంటి ఒక లిక్విడ్. మామూలుగా బ్రష్ చేసుకున్న తర్వాత చిన్న మూతలో తీసుకొని నోట్లో పోసుకొని పుక్కిలిస్తూ ఉంటారు. దీన్ని సక్రమంగా వాడితే నిజానికి కొన్ని యూజెస్ ఉంటాయి. అలాగని అతి సర్వత్రా వర్జయ్యేది. దీన్ని అతిగా వాడకూడదు. ఎందుకంటే దీంట్లో ప్రిజర్వేటివ్స్, ఆల్కహాల్ బేసు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి. అయితే మరి ఈ మౌత్ వాష్ని ఎందుకు వాడతారు అంటే కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. మౌత్ వాష్ వల్ల నోటి దుర్వాసనకి కారణమయ్యేటువంటి బ్యాక్టీరియా తగ్గుతుంది. చెడు వాసన రాకుండా ఉంటుంది. ఫ్లోరైడ్ ఉండేటటువంటి ఆ మౌత్ వాష్ లాంటివి ఎనామిల్ పొరను కాపాడి దంతక్షయం రాకుండా చూస్తాయి. అంటే ఫ్లోరైడ్ ఒకవేళ మీరు ఆ లేబుల్ చదవగలిగితే దాంట్లో ఫ్లోరైడ్ అనేది ఉంటే అప్పుడు ఆ ఫ్లోరైడ్ అనేది దంతాల గట్టితనానికి, ఎనామిల్ పొరను కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఈ మౌత్ వాష్ని వాడటం వల్ల నోట్లో హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. దీనివల్ల చిగుళ్ళు, పళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంటే ఇన్ఫెక్షన్స్ ముప్పు తగ్గుతుంది. అయితే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మౌత్ వాష్ని ఎప్పుడు కూడా అతిగా వాడకూడదు. మౌత్ వాష్ని అతిగా వాడితే ఏంటంటే రిబౌండ్ ఎఫెక్ట్ తోటి సమస్య ఎక్కువ అవుతుంది. మౌత్ వాష్ని ఎక్కువగా వాడితే మామూలుగా పరిమిత మొత్తాల్లో వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ అతిగా వాడకపోవడం మంచిది. మౌత్ వాష్ని ఎక్కువగా వాడారనుకోండి, ఆహార పదార్థాల రుచి తెలియదు. ఎందుకంటే అది సెలవరీ గ్లాండ్స్ మీద పనిచేస్తుంది. దాంతో అవి మొద్దుబారినట్టుగా అవుతాయి. అంటే మీరు ఆ ఫుడ్ని ఎంజాయ్ చేయలేరు. కొన్నిసార్లు ఈ దంతాల తాలూకు ఆ రంగు మారేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు నోరు పొడారిపోయినట్టుగా, డ్రై మౌత్ సిండ్రోమ్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఇలాంటివి ఏమన్నా ఉంటే అప్పుడు వైద్య సలహాతో మాత్రమే ఇలాంటివి వాడాలి. మీరు మౌత్ వాష్ వాడిన తర్వాత నోరు పొడారిపోయినట్టు ఉందనుకోండి, అది సెలవరీ గ్లాండ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని అర్థం. అయితే మరి మౌత్ వాష్ ఎలా వాడితే మంచిది అంటే ప్రతిదానికి కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ పద్ధతి ఉంటుంది. అంటే ఎట్టయితే ఐ డ్రాప్స్ వేసుకుంటామో, చెవిలో డ్రాప్స్ వేసుకుంటామో, మౌత్ వాష్ కూడా నిజానికి ఒక ఔషధం. కాబట్టి ఆ డైరెక్షన్స్ని ఫాలో అవ్వాలి. సాధారణంగా రోజుకి 1 లేదా 2 సార్లు నోట్లో వేసుకున్న తర్వాత 1/2 నిమిషం పాటు మాత్రమే పుక్కిలించి ఉమ్మేయాలి. అంటే కొద్దిగా పుక్కిలిస్తే మంచిది కాబట్టి ఇంకెక్కువసేపు పుక్కిలిస్తే ఇంకా మంచిది కదా అనుకోవద్దు. అంటే అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ మౌత్ వాష్ని ఎప్పుడు కూడా ఈ లిక్విడ్ని మింగకూడదు. మింగటం కోసం కాదు, ఇది లోకల్ అప్లికేషన్ కోసం మాత్రమే. దీనివల్ల ఇతర సమస్యలు ఒకవేళ మింగితే వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. పైగా ఈ మౌత్ వాష్ కలర్ఫుల్గా ఉంటుంది. బ్లూ కలరు, బ్రైట్ కలర్ ఇలాంటి వాటిలో ఉంటుంది. చిన్నాళ్ళు అది తాగేటువంటి ప్రమాదం ఉంది. కూల్ డ్రింక్ ఏమో అనుకోని చాలా ప్రమాదాలు ఇలా జరిగాయి కూడా. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా చిన్నాళ్ళకి దూరంగా ఉంచాలి. మౌత్ వాష్ వాడిన తర్వాత కనీసం ఒక అరగంట పాటు తినటం, తాగటం ఇలాంటివి చేయకూడదు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆల్కహాల్ లేని మౌత్ వాష్ని ఎంచుకోవటం మంచిది. చాలా వరకు ఆల్కహాల్ బేస్డే వాడుతూ ఉంటారు మౌత్ వాష్ కోసం. ఇలాంటి ఆల్కహాల్ ఈ డ్రై చేసేటువంటి రిస్క్ ఉంటుంది. వీటి వల్ల కొన్నిసార్లు నోరు పొడారిపోయేటువంటి సమస్య వస్తుంది. ఎక్కువ కాలం పాటు ఈ యాంటీసెప్టిక్ మౌత్ వాష్ వాడే వాళ్ళకి పళ్ళు, నాలుక మీద బ్రౌన్ రంగు మచ్చలు ఏర్పడే రిస్క్ కూడా ఉంటుంది. అందుకనే మీరు మౌత్ వాష్ వాడాలనుకుంటే హెర్బల్ మౌత్ వాష్లు ఉంటాయి, కావాలనుకుంటే వీటిని వాడుకోవచ్చు. ఇది కూడా పరిమితంగానే వాడుకోవాలి. కొన్ని మౌత్ వాష్లు వాడిన తర్వాత ఏం తిన్నా రుచి తెలియదు. అలాంటి సమస్య ఉంటే మాత్రం ఇలాంటి మౌత్ వాష్లు వాడకపోవడం మంచిది. మౌత్ వాష్ను పొరపాటున మింగితే తల తిరగటం, వాంతులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కెమికల్ బేస్డ్ మౌత్ వాష్లు. అందుకే మౌత్ వాష్ వాడిన తర్వాత మామూలు నీళ్ళతో పుక్కిలించి జాగ్రత్తగా బయటకు ఉమ్మేయాలి. మీరు హెర్బల్ మౌత్ వాష్లు వాడాలనుకుంటే బెస్ట్ త్రిఫల. ఆ త్రిఫల పొడిని నీళ్ళలో వేసి మరిగించి దాంతో ఆ నీళ్ళతోటి పుక్కిడి పడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాగా ఇంటిల్లపాదిని అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని సకాలంలో తగ్గించుకోవడం అవసరం. అన్నిటికీ మించి ఆరోగ్యం మీద అవగాహన పెంచుకోవడం అనేది చాలా అవసరం. దానికి ఈ ఎపిసోడ్ మీకు ఉపయోగపడుతుంది.
ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు ఇతరులకు ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ ఉంటుంది కదా, దాన్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అలాగే ఆ థమ్స్అప్ బటన్ లాగా లైక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అంటే ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.